పటంచెరు ఇంద్రేశంలో విద్యుత్ స్తంభం నుండి పడి అరవింద్ అనే వ్యక్తి గాయపడగా మదనగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆసుపత్రి యాజమాన్యం చికిత్స పేరుతో 10 లక్షలు వసూలు చేసి బిల్లు కట్టిన తర్వాత అరవింద్ మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. డబ్బుల కోసం కాలయాపన చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసి ఆపరేషన్ సర్జరీ చేయాలంటే చెప్పారు. సర్జరీకి కావాల్సిన అమౌంట్ మేము పే చేస్తాము. 4 lakhs చెప్పారు. 4 lakhs పే చేస్తాము. అంటే మందులు అవన్నీ కాకుండా ఐసీయూ ఛార్జ్ కాకుండా 4 lakhs అడిగారు. అవి పే చేసాము. పే చేసిన తర్వాత ఆపరేషన్ చేయకుండా కొద్దిగా డీలే చేసి లేట్ చేశారు. సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత హార్ట్ బీట్ కొట్టుకుంటలేరు, ఉప్పు సరిగా తీసుకుంటలేరు అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మేము వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు సీరియస్ అని ఆపరేషన్ చేసిందని చెప్తున్నారు. చేసిన తర్వాత ఆపరేషన్ చేయకుండా ఏం చెప్పలేదు. బాగానే ఉంది, సెట్ అవుతారంటే చెప్పారు. ఇక్కడ మళ్ళా నిన్న ఎస్టర్డే వచ్చేసి ఇక్కడ బ్రెయిన్ దగ్గర పెద్ద నాన్న కట్ అయిపోయింది, ఈయన బతకడు, బతికే ఛాయిసింగ్ తక్కువ అని నిన్న కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే మేము కూడా అడిగాము, ఈ నరం కట్టిన తర్వాత సర్జరీ ఎందుకు చేస్తారు సార్ అంటే, నరం మొత్తం కట్టిన తర్వాత సర్జరీ ఎందుకు చేస్తారు సార్, అది అతుకుతం గీతామంటే అని అంటున్నారు. నరం మొత్తము అతుకే ఛాయిస్ అంటే లైఫ్లో ఇది అతకదని వాళ్ళే చెప్తున్నారు. మరి అది అతకని సర్జరీ ఎందుకు చేస్తారని నాకు అర్థం కాలేదు. అయినా కానీ వాళ్ళ మీద డిమాండ్ చేసి అప్పుడే అడిగితే వాళ్ళు మా పేషెంట్స్ ఏమైనా చేయగలరని మేము వాళ్ళ మీద వదిలేసి కావాల్సిన అమౌంట్ అయినా కానీ నిన్న డబ్బులు కావాలంటే అని చెప్పారు. మళ్ళీ 1,50,000 కట్టాలంటే డిమాండ్ చేశారు. సిస్టమ్ లాక్ అయిపోయింది. 1,00,000 రూపాయలు దాటితే మీకు ట్రీట్మెంట్ జరగదు. ఇక్కడ వచ్చేసి క్లియరెన్స్ కావాలి. మొబైల్ రీఛార్జ్ మనం నెల రీఛార్జ్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ 1,00,000 రూపాయల రీఛార్జ్ ఎంత క్రిటికల్ కండిషన్స్ ఉన్నా కానీ లిమిట్ అంటది. లిమిట్ అంటే ఉండదు, డబ్బులు కట్టాలని నిన్న మళ్ళీ కట్టించుకున్నారు. నిన్న సాయంత్రం ఈవినింగ్ కట్టించుకొని